ఆ దేశాలలో మన భారతదేశం కూడా ఉంది, మరి చైనా ఉంది, అలాగనే మరి జపాను లాంటి పెద్ద దేశాల గురించి. ఇజ్రాయెల్ దేశానికి తూర్పున ఉన్నటువంటి దేశాలలో ఇవి కూడా మన భారతదేశం కూడా ఉంది, ఇజ్రాయెల్ దేశానికి తూర్పున. ఈ ముగ్గురు 3 దేశాల నుంచి వచ్చారు. ఒకరు ఇండియా నుంచి, ఒకరేమో జపాన్ నుండి, ఒకళ్ళేమో చైనా నుండి. ఇలా 3 దేశాల నుంచి జ్ఞానులు వచ్చారు ముగ్గురు అనేది వీళ్ళు చెప్పే విషయం. అదేమంటే చరిత్ర చెబుతుంది, ఏదో వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు. వీళ్ళు దేశాల నుంచి వచ్చారా, దేశం నుంచి వచ్చారా అనేది ముందుగా మనం చూద్దాం. మత్తయి సువార్త 2:1 రాజైన హేరోదు దినములయందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, తూర్పు దేశపు ఇశ్రాయేల్ దేశానికి తూర్పు దేశాల జ్ఞానులు కాదు, తూర్పు దేశపు ఒక దేశమే, ఒక దేశం నుంచి జ్ఞానులు వచ్చారు. 12వ వచనం. తర్వాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. మరొక మార్గమున జ్ఞానులు తమ దేశాలకు తిరిగి వెళ్ళిరి కాదు, దేశమునకు తిరిగి వెళ్ళిరి. ఈ వాక్యాలను బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే, తూర్పు దేశపు జ్ఞానులు ముగ్గురు అనుకుంటే ఆ ముగ్గురు 3 దేశాలకు సంబంధించిన వాళ్ళు కాదు. వాళ్ళు అసలు ముగ్గురు అనే మాట ఎందుకంటే మనం మీకు చెప్పాను కదండి, 3 గిఫ్టులు వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ముగ్గురు అనుకున్నారు. ఇంకా మనం కూడా ఎక్కడికైనా వెళ్తామనుకోండి, గిఫ్ట్ 1-2 ఇస్తాం. కాబట్టి ఇద్దరే వచ్చారంటే యేసురాజు సంఘం నుంచి వెళ్ళింది 50 మంది, కానీ అంటే గిఫ్ట్లు 2 వచ్చినాయి అంటే, అలాగే 3 గిఫ్ట్లు వచ్చినంత మాత్రాన ముగ్గురే వచ్చారని కాదు. అలా మనం దానిని లెక్క వేయకూడదు. కాబట్టి ఈ జ్ఞానులు దేశాల నుంచి వాళ్ళు రాలేదు, దేశము నుంచి వాళ్ళు వచ్చారు. అంటే ఒక దేశము నుంచే జ్ఞానులు వచ్చారని మనకు అర్థమవ్వాలి. ఇంతకీ వీళ్ళు తూర్పు దేశానికి, దేశాలకు కాదు దేశానికి సంబంధించినటువంటి జ్ఞానులు వీళ్ళు. సరే, ఇంతకీ ఇజ్రాయెల్ దేశానికి తూర్పున ఉన్న దేశాలలో ఏ దేశము?